గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఎందుకంటున్నానంటే చూడండి, మనీ మేనేజ్మెంట్లోనే సగం మనం సక్సెస్ అయిపోతామని. చాలామంది ఫెయిలియర్స్ ఎక్కడ అవుతున్నారంటే మనీ మేనేజ్మెంట్లోనే అవుతారు. కోటి కాదు, ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనీ మేనేజ్మెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎట్లా అంటే ఊరికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. రీసెంట్గా నాకు అంటే ఒక రిటైర్డ్ ఆయన ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన ఎవరో సజెస్ట్ చేశారు. ఆయనకి రిటైర్మెంట్ ఫండ్ ఒక 50 lakhs వచ్చింది. 50 lakhs వస్తే అతను ఏం చేస్తున్నాడంటే, ఎవరో ఒకరు సలహాలో మీరు బ్యాంక్ ఎఫ్డీలో వేయడం కంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అతన్ని మ్యాక్సిమం అతని క్యాపిటల్ 50 lakhsని ఆల్మోస్ట్ ఒక 40 lakhs దాకా క్యాష్ మార్కెట్లో ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయించారు. అంటే ఇక్కడ ఏం తప్పు జరిగింది ఫస్ట్ ఆలోచించండి. ఫస్ట్ పాయింట్, అతను చేసిన తప్పు, ఎవరో ఏదో చెప్పారు మనం అంటే అతను అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎన్ని రోజులు హోల్డింగ్ చేయాలి, ఎన్ని రోజుల దాకా మనకి ఎప్పుడు రిటర్న్స్ వస్తుంది, ఏమీ నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పారు, ఒక 40 lakhs ఇన్వెస్ట్ చేసేసాం. అతను కాల్ చేశాడు, సార్ ఇలా నేను స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను, ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఆ స్టాక్ వచ్చి దాదాపు 50% డౌన్లో ఉంది, అంటే నా హార్డ్ అండ్ మనీ 40 lakhs వచ్చి ఇప్పుడు 20 lakhs ఉంది, ఏం చేయమంటారు అని అన్నాడు. నేను ఒకటే చెప్పాను సలహా. ఇక్కడ ఇంకొకటి, అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, ఆ స్టాక్ వచ్చి కొద్దిగా ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్. మంచి స్టాక్స్ కూడా 50% పడింది, మీ అందరికీ తెలుసు కొన్ని స్టాక్స్, అందులో ఒక స్టాక్. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, సరే జరిగింది జరిగిపోయింది, ఇక మీదైనా మీ రేటు డెఫినెట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 12 to 18 monthsలో మీరు ప్రైజెస్ వస్తుంది. ఆయన అన్నాడు 2 years కూడా వెయిట్ చేస్తాను సార్, నాకు ప్రాబ్లం లేదు, డెఫినెట్గా మంచి ప్రైజ్ వస్తుంది. మీ ప్రైజ్ వచ్చిన తర్వాత వీలైతే ఇక్కడ అనదర్ 10 lakhs ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. చెప్పించి ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40% ఇంక్రీజ్ అయింది బాటమ్ నుంచి. మొన్న కూడా కాల్ చేశాడు, సార్ మీరు ఆ 10 lakhs నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంచెల వారీగా ఆ 40 lakhsని ఒక 10 భాగాలు చేసుకొని 4 lakhs 4 lakhs 4 lakhs ఒకే స్టాక్ని కూడా ఇలా అంచెల వారీగా ఎక్కడ ఏ ప్రైస్లో కొనాలని పర్ఫెక్ట్గా తెలిసి చేసుంటే మంచి ప్రాఫిట్స్ వస్తుందండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఈ మనీ మేనేజ్మెంట్ అనేది లేకుండా పోయింది, దీనివల్లే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని స్టాక్స్ చెప్తాను షార్ట్ టర్మ్. ఇది మదర్సన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు కొనకూడదు, 138 పైన, 138 రూపాయల పైన ఒక 50% కొనండి. ఆ తర్వాత స్టాప్ లాస్ చెప్తాను. స్టాప్ లాస్కి మిడ్ పాయింట్, స్టాప్ లాస్ వచ్చి 105 స్టాప్ లాస్. వన్స్ 138 బై అయిన తర్వాత మళ్ళీ స్టాప్ లాస్కి మిడ్ పాయింట్ 105కి మిడ్ పాయింట్లో ఒక 50% బై చేయండి. టార్గెట్ వచ్చి 167 రూపాయలు షార్ట్ టర్మ్. ఇది కూడా వచ్చి దాదాపు 93,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 30వ వర్క్షాప్ జరుపుతున్నామండి. జూలై 19 and 20th 2 రోజుల వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో, ఒక వండర్ఫుల్ వర్క్షాప్. ఆల్రెడీ ఇప్పుడు 29వ వర్క్షాప్ ఆల్రెడీ సీట్స్ కంప్లీట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. మే 24, 25 మన ఐటీసీ కోహినూర్లో జరుపుకుంటున్నాము. ఇప్పుడు
30వ వర్క్షాప్ మనము జూలై 19 and 20 2 రోజుల వర్క్షాప్. ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత ఇక్కడ మనం చెప్పించేది ఒక 2 సబ్జెక్ట్ అండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది. వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేస్తారు, బాటంలో ఎక్కడ కొనాలని తెలుసుకుంటారు. అది లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వరు. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి మారుతి. చూడండి, మారుతి వచ్చి 12,080 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 13,101 రూపాయి. ఇది కూడా వచ్చి 50% బై చేయాలి. స్టాప్ లాస్ వచ్చి 11,040 రూపాయలు స్టాప్ లాస్. మిడ్ పాయింట్లో మనం వన్స్ బై అయిన తర్వాత మిడ్ పాయింట్ వస్తే మళ్ళీ ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్ అండి, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి మహారాష్ట్ర బ్యాంక్, మహాబ్యాంక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 49 రూపాయలు 70 పైసలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ఇక్కడ 50% గుర్తుపెట్టుకోండి, 50% కొనాలి. టార్గెట్ వచ్చి 57 రూపాయలు 10 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 41 రూపాయలు 50 పైసలు. మీరు అనొచ్చు ఇంకొక 50% ఎక్కడ కొనాలి సార్? ఫస్ట్ బై యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా డిప్ వస్తే అప్పుడు స్టాప్ లాస్కి బయింగ్ పాయింట్కి మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేయండి. అది ఇది కూడా దాదాపు మనకి 39,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది తర్వాత ఇంతకుముందు మారుతి కూడా దాదాపు 3,69,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. చూడండి, ఇప్పుడు మొత్తం మీకు 3 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డే స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. తర్వాత ఇప్పుడు కొత్తగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. పర్టికులర్గా ఆప్షన్స్ కోసమే. నిఫ్టీలో ఆప్షన్స్ చేయాలంటే ఇట్స్ వెరీ అంత బ్యూటిఫుల్, వాళ్ళ కోసమే లాంచ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.